తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం వెలుగుమట్లకి సంబంధించిన ఘటన ఇప్పుడు భారీ స్థాయిలో తారాస్థాయికి కూడా చేరుతా ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ నుంచి నిరోష గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? వీళ్ళేమో చాలా ఒక 10 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడ ఉంటున్నాం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారంటూ కూడా తీవ్రంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అసలు బీఆర్ఎస్ లీగల్ టీం నుంచి అసలు మీరు ఎటువంటి సాయం చేస్తున్నారు వాళ్ళకి? ఆల్రెడీ మేము మా లీగల్ టీము మేము వర్క్ చేస్తున్నాము. లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ స్టార్ట్ చేసినాము. ఇంతకు ముందు ఉన్న రిట్ ఆర్డర్స్ ఏదైతే అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళతో కలిసి మేము పనిచేస్తున్నాము. వాళ్ళు మేము మాట్లాడుకొని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది మా నాయకుల ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం. స్టార్ట్ చేసాము, ఆల్రెడీ కంటెంట్ వేసాము, ఇంకా రకరకాల లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాము. వీళ్ళకి మేము లీగల్గా సపోర్ట్ ఉంటాము. ధైర్యం చెప్పడానికి మా లోకల్ నాయకత్వం అయిన మా మాజీ మంత్రి వాళ్ళు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు, రవిచంద్ర గారు ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అయితే అమ్మాయిలకు కావాల్సిన పర్సనల్ కిట్స్ అయితే ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అన్ని విధాలుగా వీళ్ళకి అండగా ఉంటుందని చెప్తున్నాను. పూర్తిగా కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళకి ఫుడ్ అందించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్తే అడ్డుకుంటున్నారు, వాళ్ళకి ఫుడ్ కూడా చేరనివ్వట్లేదు అంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవేనా? అవునండి, అది ఖచ్చితంగా నిజం. మొన్న కూడా మనం విజువల్స్ చూసినాము. ఫుడ్ పెడితే కూడా వాళ్ళు చేయాల్సిన పని కూడా చెయ్యకపోగా ఇల్లులు కూలగొట్టడం ఒక ఎత్తు అయితే కనీసం వాళ్ళకి కనీస వసతులు ప్రొవైడ్ చేయాల్సిన మినిమం హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించలేకపోతుంది. దాన్ని గుర్తించిన మా కేటీఆర్ గారు ఆ రోజు వచ్చి చూసి ఆ పరిసరాలు అవన్నీ చూసి వీళ్ళకి మనం బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు కలిసి ఫుడ్ కావచ్చు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మేము మా నాయకులు ఎవరైతే లోకల్గా ఉన్న నాయకులు వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటే కూడా వాళ్ళని అడ్డగించడము, వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడము ఇవన్నీ చేయడం జరుగుతుంది. రాత్రి లిఫ్ట్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళని. మొన్న 4 days బ్యాక్ నేను కూడా చూసిన టీవీలో అక్కడున్న ఎవరైతే అంబేద్కర్ భవన్లో ఉన్న బాధితులు ఉన్నారో వాళ్ళని లిఫ్ట్ చేసేయాలి, వీళ్ళని ఇక్కడి నుంచి తీసేస్తే కూడా వీళ్ళు ఇంత హైలైట్ మీడియా ఇదంతా రాదు అని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి కూడా పంపించే ప్రయత్నం చేసేయడం జరుగుతుంది. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ గవర్నమెంట్ కూలగొట్టడమే కాదు, వీళ్ళ మీద ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ఇంకే దేశంలో ఉన్నామా అనే క్వశ్చన్ మార్క్ను కూడా క్రియేట్ చేస్తుంది ఈరోజు. అంటే వాళ్ళ బాధని వాళ్ళు వచ్చి ఒక లాయర్తోనో ఒక లీడర్తోనో ఒక పక్కనున్న వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి సోర్స్ ఇవ్వట్లేదు. వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తున్నారు, వాళ్ళని కిడ్నాపులు చేస్తున్నారు, ఫోన్ లాక్కుంటున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి ఒక్క వ్యవస్థను ఇందులో వాడుతున్నారు. ఫైనల్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ప్రభుత్వాన్ని? ఏదైతే వాళ్ళ ఇల్లు కూలగొట్టారో ఆ ఇల్లులు అక్కడ కట్టాల్సిందే. కట్టే వరకు మా పోరాటం ఉంటుంది, లీగల్గా ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఏదైతే రామన్న అక్కడ చెప్పినారో కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారము మళ్ళీ మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తాము, అక్కడ ఇల్లు కడతాము ఖచ్చితంగానే నేను చెప్తాను. ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాగానే ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు అనుకుంటా ఉన్నారు? వాళ్ళు అప్పుడు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారనేది కాదండి. ఒక మనిషికి ఏదైనా ఒక ఉద్దేశం అనేది ఇమీడియట్గా రాదు. ఆ ఉద్దేశ భావాలు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు గద్దెనెక్కగానే స్టార్ట్ చేసిర్రు, మొదలు డిస్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసిర్రు మొత్తం. అది ఫైనల్గా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్రంగా కూడా దుమారం లేపుతున్నాయి. మీరు ఏడుస్తుంటే నాకు ఆనందంగా ఉంటుందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? అసలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఒక సైకో సీఎం పరిపాలిస్తున్నాను నేను అనుకుంటున్నా. అసలు ఒక బాధని అట్లా చెప్పడం ఏందండి? నాకు ఇన్ని సంవత్సరాలలో నేను ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం నేను చూడలేదు. రాజకీయాల్లో ఎంతోమంది సీఎంలు వచ్చిర్రు వెళ్ళిర్రు పెద్ద పెద్దలు, కానీ ఈయన ఇంత సైకోగా వాళ్ళ బాధని నేను ఎంజాయ్ చేస్తున్నా, నాకు అదొక లాంటి ఇది అని అంటే ఇక ఏం చెప్తాం ఆయన గురించి అసలు మాట్లాడుకోవడమే ఒక ఇది అని నేను అనుకుంటున్నాను. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కావాలని కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వ్యక్తులు, సోషల్ మీడియా వీళ్ళంతా కూడా కావాలని రెచ్చగొడుతున్నారు, వీళ్ళందరూ అక్రమంగా ఉంటున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అది ఎట్లా చూస్తారు? ఒకటండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది బాధితుల్ని తీసుకెళ్ళినారు. ఈరోజు నేను ఆన్ రికార్డ్ ఒకటి చెప్తున్నాను. ఎలా తీసుకెళ్లారు? వాళ్ళు ఇష్టపూర్వకంగా మీ దగ్గరికి వచ్చిర్రా, మీ వాళ్ళు లిఫ్ట్ చేస్తే వచ్చిర్రా అనేది మీరే సమాధానం చెప్పాలి, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, మీరేమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. మాకు ఇప్పుడు ఎలక్షన్ లేదండి, ఇంతమంది బాధపడుతున్నారు. ఒక 2-3 మేనేజ్ చేయొచ్చు, 10 మందిని మేనేజ్ చేయొచ్చండి. 2000 కుటుంబాలు, అక్కడ ఉన్న 600 కుటుంబాలు, 2000 మంది వాళ్ళ ఇల్లులు గులగొడుతుంటే అన్ని విజువల్స్ చూస్తుంటే మేము పేడ్ ఆర్టిస్టులం ఏంది లేకపోతే మేము చేయడం ఏంది, అదొక ఎమోషన్.
ఇల్లు కట్టడం, ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పేదోనికి ఒక ఎమోషన్. అది పేదోళ్ళకే కాదు, మనకైనా ఎవరికైనా. అది ఇల్లు కట్టుకుంటే ఎంత సంబరంగా మనము ఉంటాం అనేది మనకు తెలుసు. అలాంటి దాన్ని కూడా వాళ్ళు ఇక ఇట్లా మాట్లాడితే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు. అండ్ ఇంకొకటి, కేసీఆర్ సార్ ఎప్పుడు ఒకటి అంటుండే, సార్ వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఒక పేదవాడికి ఎప్పుడు కూడా ఒక ఇల్లు ఉండాలి, మంచి వాడి ఇంటికి నీరు ఉండాలి, వాడి సంఘంలో గౌరవంగా బతకాలనేది కేసీఆర్ సార్ ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారమే డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము, నీళ్ళు తెచ్చినాము, ఇంటికి నీళ్ళు ఇచ్చినాము. అన్ని విధాలుగా మేము కన్స్ట్రక్టివ్గా చేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని మొత్తం డిస్ట్రక్ట్ చేస్తుంది. అది మనం అన్నీ చూస్తూనే ఉన్నాం, దానికి సాక్ష్యాలు అన్నీ మనకు కనపడుతూనే ఉన్నాయి. అది చూసుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి సంబంధించి కూడా ఇప్పటికే తీవ్రంగా కూడా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.